నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ రవిరెడ్డి. సింగర్ మంగ్లీపై మరో కేసు నమోదైంది. పంజాగుట్ట పిఎస్లో 10 కోట్ల డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధితుడు పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. 10 కోట్ల రూపాయలు తీసుకొని డబ్బులు అడిగితే మంగ్లీ వాళ్ళ బంధువులతో, వాళ్ళ అన్నదమ్ములతో కలిసి నిన్ను చంపించేస్తాము, నేను యాక్సిడెంట్ చేసి చంపించేస్తామని బెదిరించడంతో బాధితుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో తెలపడం జరిగింది. ఈ ఘటన జరిగి 20 రోజులు అయినప్పటికీ కూడా ఈరోజు నిందితుడు పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కోవడము గత కొన్ని రోజుల నుంచి వస్తున్నాం. మొన్న జరిగినటువంటి బర్త్డే పార్టీలో కూడా చెవేళ్ళకి సంబంధించి బర్త్డే పార్టీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా మద్యం సేకరించినట్లు, అట్లాగే గంజాయి కూడా సేకరించినట్టు తెలిసింది. పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు పోలీసులు సోదాలు చేసినప్పుడు పోలీస్ సోదాల్లో టెస్ట్ చేసినప్పుడు ఒకళ్ళకి పాజిటివ్ వచ్చినట్లు కూడా మనకు తెలిసింది. సో మొత్తం మీదుగా మరోసారి కూడా మంగ్లీ వివాదంలో చిక్కున్నట్టు తెలిసింది. ప్రస్తుతం మనం పంజాగుట్ట పిఎస్లో ఉన్నాము. ఇంతకుముందే ఇక్కడికి వచ్చి అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతే ఉన్నారో బాధితుల తరపున కేసు నమోదు చేసినట్లు తెలిసింది. సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేయడం జరిగింది. 10 కోట్లు బాధితుల దగ్గర నుంచి తీసుకొని ఇవ్వట్లేదని చెప్పేసి బాధితుల తరపున సుబ్బారావు అడ్వకేట్ ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి సార్, అంటే మంగ్లీ పైన ఎలాంటి కేసు నమోదైంది? అయితే మంగ్లీ పైన బెదిరింపుల కేసులు నమోదైంది. మంగ్లీ వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా వాళ్ళ రమవత్తు, మధు, వీళ్ళందరి మీద కేసు నమోదైంది. వీళ్ళు చంపేస్తామని బెదిరించారు అన్నట్టు. బాధితుడు చెప్పే విషయాలు ఏంటి? బాధితుడు ఫిర్యాదులు ఏమేమి పెరిగి? బాధితులు మేము మైక్రో ఫైనాన్స్లో పెట్టుబడులు పెట్టి మేము డబ్బుల్లో మోసపోయామండి. సో మమ్మల్ని పలానా మంగ్లీ వాళ్ళ తమ్ముడు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేశారు. మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే బిజినెస్ పెడుతున్నాం, దాంట్లో మీరు పెట్టుబడులు పెట్టండి, గోల్డ్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇంకా రకరకాల కేసుల్లో అంటే ఇంకా రకరకాల పెట్టుబడులు మేము పెడుతున్నాం అండి, దాంట్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి చాలామంది ఆశావాహుల దగ్గర నుంచి లక్ష నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి వాటన్నిటినీ కూడా మిగతా వాటిలలో అంటే రకరకాల వ్యాపారాలలో పబ్బులు కట్టడంలో, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టే ప్రయత్నం చేసినప్పుడు సో ఇట్లా పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్పినప్పుడు ఆశావాకులు ఆశపడి ఎక్కువ వడ్డీ కోసం వస్తేదా కదా అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఏం చేశారంటే డబ్బులు వస్తున్నాయి కదా ఇస్తే అని చెప్పేసి ఆశావాహులు అందరూ ఆశపడి సో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులన్నీ తీసుకొని వీళ్ళందరూ ఉడాయించి దాన్ని బోర్డు తిప్పేయడం జరిగింది. మంగ్లీ అంటే పూర్తిగా మంగ్లీ బాధ్యత అంటారా దీంట్లో? అంటే మంగ్లీ ఇండైరెక్ట్గా ఉంది, వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఉండు. సో వీళ్ళందరూ కలిసి ఇవన్నీ చేశారు. అంటే మంగ్లీ కూడా ఇంతకుముందు అంటే కేసులు చాలా వరకు నమోదైనాయి. అంటే మంగ్లీ వివాదాస్పదంగా మారుతుంది. సో దీని గురించి ఎట్లా అంటే వ్యక్తిత్వాన్ని బట్టే ఏ వివాదంలోనైనా సరే చొరబడతారు. సో తను చాలా యారగెంట్తో పాటుగా చాలా అగ్రెసివ్ బిహేవియర్. సో పోలీసులనైనా లాయర్లైనా నువ్వు అని సంబోధిస్తుంది. సో అలాంటి బిహేవియర్ తగ్గించుకుంటే తను ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చింది కదా, ఆ మూలాలు గుర్తుపెట్టుకుంటే తను పెద్ద స్థాయికి వెళ్తుంది. అదేవిధంగా ఎలాంటి మోసాలకి పాల్పడుకోకుండా, బాధితులు అంటే ఉసురు కొట్టుకోకుండా బాధితులందరికీ ఇప్పటికైనా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇప్పటికైనా కేసులు వాపసు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే? ఈ వ్యవహారం దాదాపుగా 3 నెలల నుంచి స్టార్ట్ అయింది, కానీ బాధితులు డబ్బులు కట్టడం మాత్రం 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ప్రధాన సాక్షులు ఏముంటాయి? ప్రధానంగా చాలా మంది బాధితులు మన దగ్గర ఉన్నారు. అనేక మందిని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఎలా ఉండబోతుంది ముందు వీళ్ళందరి దగ్గర నుంచి సివిల్ సూట్ వేసి డబ్బులన్నీ రికవరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనీ లాండరింగ్, తర్వాత చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇట్లా రకరకాల సెక్షన్ మీద కేసులు వేసి వీళ్ళని జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. కేసు నమోదైన తర్వాత మంగ్లీకి ఈ విషయం తెలిసిందా? అంటే దాని తర్వాత అది నాకు తెలియదండి. ఇంతకుముందు మీకు మంగ్లీతో మీకు సంబంధం లేదండి. నాకు ఈ కేసు తర్వాత ఈ కేసు గురించే తెలుసు తప్ప అంతకుముందు ఏం తెలియదు. ఫస్ట్ కేసు. అవును, థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్తున్నటువంటి విషయం. అంటే మంగ్లీ వివాదాస్పదంగా మారింది. ప్రతి విషయంలో కూడా మంగ్లీ ఈరోజు వార్తల్లోకి ఎక్కుతుంది. వాళ్ళ తమ్ముళ్ళు అంటే మంగ్లీ వెనకాల ఉండి వాళ్ళ తమ్ముళ్ళు ఇదంతా నడిపిస్తున్నారని చెప్పేసి అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రవిరెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.